జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కన్నయ్య, ఏంటి మేడం? బాగా చదువుకున్నావా? ఓ, చాలా బాగా చదువుకున్నాను మేడం. ఎగ్జామ్ బాగా రాస్తాను. ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇట్టే రాసేస్తాను. చూస్తూ ఉండండి మేడం, ఈ ఎగ్జామ్లో కూడా నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అంత మురిసిపోకురా. అసలు ఈరోజు నిన్ను స్కూల్కి వెళ్ళనివ్వను. నా నుంచి నిన్ను ఏ కన్నయ్య కాపాడతాడో అది చూస్తా. మేడం, నేను ఎగ్జామ్ మంచిగా రాయాలని ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఉమ్. అబ్బో, వీడి వేషాలు మామూలుగా లేవుగా. లే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ మేడం. పూర్ణ, నేను వీడి స్కూల్ వైపే వెళ్తున్నాను. వీడిని అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను. వద్దు మేడం, మా స్కూల్ బస్ వస్తుంది కదా, నేను దాంట్లోనే వెళ్తాను. పర్లేదురా, నిన్ను బస్ కంటే ముందే స్కూల్లో దిగబెడతాను. కన్నయ్య, మేడం చెప్తున్నారు కదా నాన్న, వెళ్ళు. సరే అమ్మా. పరీక్ష బాగా రాయి నాన్నా. అలాగే అమ్మా. మేడం, వెళ్దాం పదండి. ఉమ్. ఏం స్టైల్గా కూర్చున్నావురా, అచ్చం హీరోలా. నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఎలా రాస్తావో చూస్తాను. ఏంటి మేడం ఇటువైపు తిప్పారు? మా స్కూలు అటువైపు, ఇటువైపు కాదు. అంటే నాకు తెలీదా ఏంటి? నువ్వు ముందు పుట్టావా, నేను ముందు పుట్టానా? మరి ఇటెందుకు తీసుకెళ్తున్నారు మేడం? నాకు ఇటువైపు కొంచెం పనుందిరా. అక్కడ పని చూసుకున్నాక నేను స్కూల్ దగ్గర దిగబెడతాను. నా ఎగ్జామ్ మేడం. ఏం ఎగ్జామ్ రా? అదేమైనా ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ? చిన్న చిన్న పరీక్షలకి ఎందుకురా అంత హడావిడి? చిన్న పరీక్ష అయినా నాకు ఇంపార్టెంటే కదా మేడం. నాది ఇంపార్టెంట్ పని. ఏం పని మేడం? అన్నీ నీకు చెప్పాలా ఏంటి? చెప్తే అర్థం చేసుకునే వయసా ఏంటి? నేను టైంకి తీసుకెళ్తానంటున్నానుగా, డోంట్ వరీ. సరే మేడం. ఏమైంది మేడం? ఉండు, ఒకసారి చెక్ చేస్తాను. అలాగే మేడం. ఏమైంది మేడం? ప్రాబ్లం వచ్చినట్టుంది కన్నయ్య, స్టార్ట్ అయ్యేలా లేదు. మరిప్పుడు ఎలా మేడం? నేను అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి కదా. ఉండు, నేను మెకానిక్ని తీసుకొని వస్తాను. ఎక్కడో చెప్పండి మేడం, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తాను. నీకెందుకురా అంత శ్రమ? అలసిపోతావు, ఎగ్జామ్ సరిగ్గా రాయలేవు. అందుకే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. రిపేర్ చేయించుకున్నాక వెళ్ళొచ్చు. సరే మేడం, తొందరగా తీసుకురండి మేడం. ఓకే. విహారీ, బాగా చదువుకున్నావు కదా? ఓ, బానే చదివాను మమ్మీ. అయితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తావు కదా? చేస్తాను మమ్మీ. గుడ్ బాయ్. నాన్నా, నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి, ఉన్న టైంలోనే ఫినిష్ చేయాలి. కాపీ కొట్టకూడదు, ఎవరికి చూపించకూడదు, టెన్షన్ పడకూడదు. ఇదే కదా మమ్మీ నువ్వు చెప్పేది? ప్రతి ఎగ్జామ్కి చెప్తూనే ఉంటావు కదా. అది కాదు నాన్న, ఈసారి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ట్యాబ్ ప్రైజ్ ఇస్తానన్నారు కదా, అది నీకే రావాలి. వాళ్ళిచ్చేదేముంది మమ్మీ, అంతకన్నా మంచిది పెద్దది మనమే కొనుక్కుందాం. విహారీ, మనం కొనుక్కోవడం కాదు నాన్న,
పోటీ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. అందరూ నిన్ను మెచ్చుకోవాలి. స్టేజ్ మీద నువ్వు ప్రైజ్ తీసుకుంటుంటే అది నేను చూడాలి. మీ కొడుకు చాలా బాగా చదువుతాడని నా దగ్గర నీ గురించి అందరూ వచ్చి పొగుడుతూ ఉండాలి. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా. ఈ మమ్మీ సంతోషంగా ఉండాలని నీకుండదా? ఉంది మమ్మీ. బాగా ఎగ్జామ్ రాయి. అలాగే మమ్మీ. మేడం, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఇంకో 10 minutes దాటితే అలౌ చేయరు. తొందరగా పంపించండి. సరే సార్. సరే విహారీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మమ్మీ. వెళ్ళు. అఖిల్ బాబు వస్తానని చెప్పారే, ఇంకా రాలేదేంటి? చెప్పు శ్యామా. స్కూల్ దగ్గరికి వస్తానని చెప్పారు కదా, ఇంకా రాలేదేంటి? ఆన్ ద వే శ్యామా. స్కూల్కి దగ్గరలోనే ఉన్నాను. ఫ్యూ మినిట్స్. సరే, త్వరగా వచ్చేయండి అఖిల్ బాబు. ఓకే శ్యామా, బాయ్. మ్. వాడు స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చాడు? నన్ను ఫాలో అవుతూ వచ్చాడా, లేక ఇంకేదైనా పని మీద వచ్చుంటాడా? ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఆవిడేమో నన్ను ఫాలో అవుతూ స్టేషన్కి వచ్చింది. ఈరోజు వీడు కనిపించాడు. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు నన్ను గమనిస్తూనే ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో ప్రతి క్షణం అబ్జర్వ్ చేసి కేసుకి సంబంధించిన ఏ క్లూస్ దొరకకుండా చేస్తున్నారు. వాళ్ళ గురించి అఖిల్ బాబుకి వెంటనే చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.